మనమంతా దేవుని గుడికి పోయి నమస్కారాలు, ప్రదక్షిణలు చేసేసి, హుండీల్లో సొమ్ము వేసేసినంత మాత్రాన దేవుణ్ణి మెప్పించలేము. వారానికో, నెలకో ఒకసారి మాత్రమే దేవుని గుర్తు చేసుకొని, మిగతా సమయంలో ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయేవారి పూజలు, సేవలు బాబాకు అక్కరలేదు. ఆయన అనుగ్రహం కూడా వారానికో, నెలకో ఒకసారుంటుంది. నీకున్న దాంట్లో కొంత దీనులకు, పేదలకు పంచిపెట్టు. వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చావు. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళేది లేదు. మధ్యలో భగవంతుడిచ్చిన దాంట్లో కొంతైనా సేవలకు ఖర్చు చేసి, వారి ముఖంలో చిన్నపాటి ఆనందాన్ని చూడగలిగితే, అది దేవుని ఎంతగానో తృప్తిపరుస్తుంది. ఇన్నిసార్లు పారాయణ చేశాను, ఇన్ని శ్లోకాలు చదివాను, ఇదంతా దేనికి పనికిరాదు. కాయ ఖర్చు లేదు, ఇసుమంత కష్టం లేదు. ఇంకా నాకు దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదని ఆయన్ని ఆడిపోసుకోవడం తప్ప ఏమీ రాదు. గ్రహించాలి. దీనజన సేవకు మించిన దేశ సేవ, దైవ సేవ లేనే లేదు. ఇదొక్కటి ఆచరిస్తే బాబా అనుగ్రహం ఎంతో పొందవచ్చు.